ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఎంత పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ధర్మంగా నడిచినా మనం ప్రాణం పోయేటప్పుడు పుట్టిన ప్రతి మనిషి మరణం తప్పదండి. ఎంత బాగా జీవించినా మనం చనిపోయేటప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలకి ప్రతి మనిషి చనిపోయేటప్పటికి మన మనసులో ఉన్న ఆలోచనలకి అనుగుణంగానే మన మరుజన్మకు కారణమవుతుంది. దాని గురించి ఒక పురాణంలో ఉన్న ఒక కథ గురించి తెలుసుకుందాము. పూర్వం ఒక రాజ్యంలోని ఒక రాజ్యాన్ని కాపలా చేసే కాపలాకారు పొరుగురు వెళ్ళవలసి వచ్చిందండి. అందుచేత రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మోగవాడైనప్పటికీ ఈ ఊరిని కాపలా కాస్తాడు. అందుకు మీరు అనుమతి ఇవ్వండి అని వేడుకున్నాడు. రాజు సమ్మతించాడు. ఆ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలని రాజుకి సందేహం కలిగి మారువేషంలో గమనించాలనుకున్నాడు. ఆ కాలంలోని రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజలు బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది. రాత్రి అయ్యింది. అది మొదటి జాము. తప్పెట చేత పుచ్చుకొని ఆ బాలుడు వీధి అంతా కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడైన ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా అన్నాడు: కామ క్రోధాంచ లోభంచ దేహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః. మన దేహంలో కామ క్రోధ లోభాలను తస్కరులను కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఈ మాటలకు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడైపోయాడు. ఇతడు నిజానికి మూగవాడు కాదు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతడిని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. రెండవ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం, జరా దుఃఖం పునః పునః, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృతః. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరా భయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైపోయాడు. తృతీయ యామం వచ్చింది. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త. తల్లి లేడు, తండ్రి లేడు, బంధువు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, జాగ్రత్త అని చాటాడు. ఇది విని రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలోనే 4వ జాము వచ్చింది. అప్పుడు ఆ బాలుడు, ఆశ్రయ బాధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త అని చాటింపు వేశాడు. ఆశాపాసం చేత కట్టుబడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరగలేరే, కాబట్టి జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనసు పులకించిపోయింది. ఇతడు సాధారణ ఊరి కాపలాదారి కాడు, పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు అవతరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి అతన్ని రాజ్య ప్రసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకున్నాడు రాజు. తన నగరానికి వెళ్ళిపోయారు రాజు. మర్నాడు ఆ బాలుని తండ్రి రాజుని చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: ఇంతదాకా మూగవాడుగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాదు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతనికి నా రాజ్యంలో తనకి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అడుగు
అని అడిగారు రాజు. తండ్రి తన కుమారుడికి దగ్గరికి వెళ్ళి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగారు. మహారాజు తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఊహించిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, రాజా, మీ రాజ్యంలో ఘోర పాపము హత్యలు చేసేవారికి ఏ శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణదండ నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతుల మీదుగా నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరిక తెలిపాడు ఆ పసివాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అతడు కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష వేసే స్థలంలో ఒక కుటీరం వేసుకుని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలోని యమధర్మరాజు ఒకరోజు చింతాకాంతుడై బ్రహ్మదేవుడిని దర్శించబోయాడు. ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి అడిగారు బ్రహ్మగారు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నారు. ఓ బ్రహ్మదేవా, ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరం వారి వారి కర్మానుసారం శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా, లేకుంటే పాపాత్ములు మరి ఎక్కడికైనా పోతున్నారా? నాకు అవగాహన కాకున్నది. ఇదియే నా విచారానికి కారణము. బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తము భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూనే ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనియాడబడుతున్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివాసిస్తూ ఉన్న చోటికి వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు మరణశిక్ష విధించే వేదికకి ఎదురుగా శివుడు, విష్ణుమూర్తి, దేవతామూర్తుల, దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకరణ చేసి అంతటా సుందరంగా సుగంధ పరిమళాలు వెరజల్లుతూ ధూపదీపాలతో దివ్యమంగళమూర్తులు నేత్రానందంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ పటముల ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, మహాభారతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నవి. ఆ చోటు దేవాలయంలా ఉన్నది తప్పించి మరణాలయంగా కాకున్నది. మరణశిక్ష విధించబడిన చోట ఆ జ్ఞాని తను తల తీయడానికి ముందు ఆ పటములు ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి వారి మనస్సుకి అర్థమయ్యే రీతిలో నీతులు బోధిస్తూ భగవంతుని నామమహిమలు, సంకీర్తనలు మధురంగా చెప్తున్నారు. అతడి మాటలకు ఆలకిస్తూ వాళ్ళు పరవశులై సర్వము మరిచి తమ తనువు మరిచి తన్మయత్వం అవుతూ ఉన్న తరుణంలో చూసి వారికి నొప్పి తెలియకుండా వారిని తల ఖండించేసేవాడు. అయితే తల తిరుగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్టుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనల చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారు మనస్సు చాలా పవిత్రమైన భక్తి ముక్తితో నిండి ఉండేవారు. ఈ తతంగం అంతా చూసి బ్రహ్మదేవుడు ముగ్ధుడై జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వచ్చా, ఎవరు కనీ విని ఎరిగని రీతిలో మరణదండను ఇలా నెరవేర్చడంతో అంతర్ధానం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని జ్ఞానిని అడిగారు. అందుకు అతడు వినమ్రతతో బ్రహ్మతో ఇలా పలికారు. బ్రహ్మదేవ, మీకు తెలియదంటూ ఏదైనా ఉంటుందా? నా గత జన్మల్లో మరణ సమయంలో దైవనామ స్మరణ చేయడం బదులు తలంపుల వలన నాకు ఇలా జన్మించాల్సి వచ్చింది. భగవంతుడు గీతలోని ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చారు కదా. కాబట్టి
సులభోపాయంతో వీరిని అందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయడానికి నా అనుభవం ఒక పాఠం అయ్యింది. అందుకని ఇలా చేస్తున్నాను అంతా అని చెప్పాడు ఆ జ్ఞాని. అది విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తితో ఆనందంతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు. మరణకాలంలో సత్చింతనతో ఉంటే ఎలాంటి పుట్టికే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సచ్చింతన కాక వేరే చింతన ఏదైనా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామస్మరణమే మన పరమ ఔషధంగా పనిచేస్తుంది. నామస్మరణతో పాటు సులభోపాయము ఆ నామస్మరణకి ధన్యోపాయంగా చేసుకుని కడతీరే మార్గము చూసుకుందాం గాక. కావున మరణ సమయం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కావున భగవన్నామస్మరణం నిత్యము అన్ని వేళల్లో ఏ పని చేస్తున్నా మానసికంగా చేస్తూ ఎదుటి మనిషిలోని ఉన్న భగవంతుని గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామస్మరణ తప్పక వస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు అద్వేష్ట సర్వభూతానం ఆచరించబడుతూ ఉంటేనే ఇది సాధ్యము. ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికి ఇది సుసాధ్యము. ఎందుకనగా తాము వేరొకరిని ద్వేషించే సమయంలో ఒకవేళ మరణం సంభవిస్తే అదే ద్వేషంతో పాము, కప్ప జన్మలు మరియు గజ, కచ్చప జన్మలు పొంది అనేక యుగములు తగవులాడుకుంటూనే అవకాశం ఉన్నది అని పురాణంలో చెప్పబడుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ శత్రుత్వము అనుకునేది వారి మీద మంచి అభిప్రాయం సరిదిద్దుకుని అద్వేష్ట సర్వభూతానంగా తయారవడం అత్యంత ఆవశ్యకము. నిత్యము రామనామస్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంత్య సమయంలో కూడా రామనామస్మరణం చేయడం వలన తులసిదాసుగా జన్మించారు. అందువల్లనే మనం నిత్యం మన పనులు మనం చేసుకుంటూనే మనసులో దైవాన్ని స్మరించడం వలన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనకి ఎవరైనా చెడు చేసినా వాళ్ళని మనం ఏమీ నిందించకుండా ఉంటే మంచి చెడు కర్మలకి ఎవరు చేసిన ఫలితం వాళ్ళే అనుభవిస్తారు కదండి. అందుకని మనం మంచిగానే జీవిద్దాం, సన్మార్గంలోనే జీవిద్దాము, సనాతన సాంప్రదాయాలు పాటిద్దాము, పిల్లలకి కూడా ఇవి నేర్పిద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పి ఈ చిన్న చిన్న కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.